ఒక సంచలనాత్మకమైనటువంటి రోజు ఈ రోజున విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా జన్మించినటువంటి వ్యక్తి, కారణ జన్ముడు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం అనేటువంటి నిదానంతో ఆనాడు నార్త్ ఇండియన్స్ మనల్ని మద్రాసీలుగా చూసేటువంటి అప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవం లేనప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుతున్నటువంటి నేపథ్యంలో ఆవిర్భవించినది తెలుగుదేశం పార్టీ. పేదవాడి ఆకలి దప్పుల్లో ఇంచి, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆకలి దప్పుల్లో ఇంచి ఆర్థిక స్వేచ్ఛ లేనటువంటి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని ముక్త కంఠంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి, నాయకురాలు నాగమ్మ, మగువ మాంచాలిని, పలనాడు బ్రహ్మయ్య నాయుడు, ఈ విధంగా కవి సార్వభౌములు నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ వీళ్ళందరి యొక్క నుడికారంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పటిదాకా కూడా అంచెలంచెలుగా 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో అధికార ప్రతిపక్షాలుగా ఈ యొక్క అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నదంటే బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్. తెలుగువాడి ఆత్మగౌరవం ఆ దెబ్బతో పటా పంచరైంది. కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలుగా A2 ABCD ZYX దాకా ముక్కలైపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజున తెలుగువారి ఆత్మగౌరవంతో ముందుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది ప్రస్తావన ఎన్టీఆర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం, నారా లోకేష్ గారు యువగళం, ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతిని ప్రపంచ రాజధాని స్థాయికి తీసుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ నిర్మించబోతా ఉన్నది. హైదరాబాదు నిర్మించింది, ఇప్పుడు అమరావతిని నిర్మిస్తూ ఉంది. ఈ ఘనతంతా కూడా తెలుగుదేశం పార్టీదే అని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, అమరావతి నుంచి అమెరికా దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఈ యొక్క కనెక్టివిటీ పెంచేటువంటి ఏకైక శక్తి వ్యక్తి ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ప్రత్యేకించి మా నాయకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా ఈ యొక్క ఆఫీస్ తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.